ఈ రోజున మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 78 సంవత్సరాలు 77 సంవత్సరాల నుండి 75లో అడుగు పెడుతున్నాం. ఎంతోమంది మహానుభావులు వారి ప్రాణాలు అర్పించి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి వేల మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన రోజు. ఆ రోజున నేను జన్మదినం చేసుకోవటం అనేది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన వాళ్ళందరూ కూడా ఎవరైతే జనసేన, మన బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, అభిమానులు, మరి మాకు బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎంతో అభిమానంతో నా దగ్గరికి వచ్చి నన్ను అభిమానించి నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, మంచి ఒక పదవి రావాలనే ఒక ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా చాలా సంకల్పంతో ఉన్నారు. అలాంటి సంకల్పాన్ని నిజం చేయడానికి మన పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఎంపీగా రావటం, వారితో నేను ప్రయాణం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ రోజున మన శ్రీహరి గారు, సినిమా యాక్టర్, రియల్ స్టార్ శ్రీహరి గారు కూడా, ఆయనది కూడా బర్త్డే. ఆయన ఫ్రేమ్ ఒకటి పెట్టుకొని పూలదండ అకరించి ఆయనకు కూడా నివాళులు అర్పించాం. అలాంటి స్నేహితులు లేకపోవడం నాకు చాలా లోటు, పెద్ద లోటు. ఎందుకంటే జంట నగరాల్లో హైదరాబాదు, సికింద్రాబాద్లో అలాంటి వ్యక్తిని కూడా నేను కోల్పోవడం జరిగింది. ఈ రోజున మరి ఎంతో పెద్ద ఎత్తున ఎన్నో గ్రామాల నుంచి, వేరే తెనాలి, పొన్నూరు, మంగళగిరి, బాపట్ల నుంచి కూడా నా మీద అభిమానంతో వచ్చి వారి ఆశీస్సులు అందజేశారు. అలాగే వారికి ఎప్పుడు కూడా ఇటు కులం తరపున, పార్టీ తరపున ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్ని కులాల వారు నా దగ్గరికి, చిన్న ఇబ్బంది వస్తే గుంటూరు జిల్లాలో నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం చేస్తాను. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వచ్చి వారి సమస్యను పరిష్కరించే విధంగా, ఎవరికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మనం మరి కల్పించుకొని అందరూ ఆశీస్సులు పొందాను. అలాంటి ఇంకా కూడా, ఎందుకంటే ఒక పదవి వస్తే అదొక బాధ్యతగా, ఒక బరువుగా మనం దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనం 10 మందికి సహాయపడతామో అప్పుడు మనం సంఘంలో ఒక స్థాయిలో ఉండటానికి అవకాశం కల్పించే విధంగా మరి ఉంటారు కాబట్టి అందరూ. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి మోడీ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి 164 సీట్లతో మరి గెలిపించి ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని, జనం చాలా ఆనందంగా ఉన్నారు. అలాంటి వాతావరణంలో నాకు ఈరోజు వీళ్ళందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు ఒక బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాం. అలాగే ఇక్కడ గుంటూరు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, దగ్గర 50 మంది. ఆ 50 మందికి కూడా లేడీస్కి కానీ, జెంట్స్కి కానీ వాళ్ళకి బట్టలు ఉపయోగపడే విధంగా బట్టలు కూడా ఉచితంగా ఏర్పాటు చేసి, అలాగే బంతపల్లిలో ఒక ఆమెకి ఎడం చేయి మొత్తం పోతే మన కాసిం నాకు మంచి శిష్యుడిగా ఉంటాడు. కాసిం కూడా ఒక 5,000 రూపాయలు ఆమెకి సరుకులకి మరి ఒక 4 రోజులు గ్రాసం ఇచ్చాడు. అతనికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలా మనం అందరం కూడా మరి ఒక కలిసిమెలిసి ఉంటే, ఎప్పుడుగా యూనిట్గా ఉంటే మనందరం కూడా సంఘంలో మరి భవిష్యత్తు అంతా రాష్ట్రం, ఎందుకంటే మనకు అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు మంచి సంకల్పంతో, అలాగే సెంట్రల్ మినిస్టర్గా చంద్రశేఖర్ గారు మన 2 నెలల్లోనే దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చాడు. చుట్టూ ఆయన మన ఔటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, పోలవరం కానివ్వండి, రాజధానికి కానివ్వండి. అలాంటి నాయకుడు ఉండటం కూడా మన అదృష్టం. ఆయన కింద పనిచేయటం నా అదృష్టంగా, నా కింద ఎవరైతే ఉన్నారో వారు కూడా కష్టపడి భవిష్యత్తు అంతా బాగుండాలని ఉద్దేశంతో ఉన్నారు. వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.